డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీ బడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈ రోజు మనం డే లెవెల్లో భాగంగా ఈ వీడియోలో యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ అంటే యాక్టివ్ నుంచి పాసివ్ కి ఎలా కన్వర్ట్ చేయాలి ఒక స్టేట్మెంట్ ని, లేదా పాసివ్ లో ఉన్నదాన్ని యాక్టివ్ వాయిస్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇంగ్లీష్ గ్రామర్లో టెన్సెస్ అనే పార్ట్ తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, అదేవిధంగా కొంచెం ఎలాబరేట్ చేసి నేర్చుకోవాల్సిన టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఈ యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్ కన్వర్షన్. మరొకసారి చెబుతున్నాను, ఈ వీడియో మనకి ఇప్పుడు చెప్పే రూల్స్ కావచ్చు, లేదా ఏదైతే స్ట్రక్చర్స్ కావచ్చు, ఈ కన్వర్షన్కి ఉపయోగించే ప్రతి పద్ధతి కూడా క్లియర్గా అర్థం కావాలి అంటే ఈ డే 11కి ముందున్న ప్రతి వీడియో కూడా మనం కంపల్సరీ చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలోకి వెళ్లే ముందు, ఈ వీడియో కనుక ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే ఈ సిరీస్లో, ఈ యొక్క గ్రామర్ సిరీస్లో ఇదే ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తుంటే దీనికి ముందున్న 10 వీడియోస్ ఏవైతున్నాయి ఈ సిరీస్లో అవి చూశాక ఈ వీడియో చూడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాయిస్ రిఫర్స్ టు ద ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్ దట్ ఇండికేట్స్ వెదర్ ద సబ్జెక్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఈస్ ద డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఆర్ ద రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. అంటే ఏది యాక్టివ్ ఏది ప్యాసివ్ అనేది తెలుసుకునే ముందు మీ అందరికీ చెప్పాల్సింది అనుకుంది ఏంటంటే, అసలు వాయిస్ అంటే ఏంటి అంటే మనకి ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏదైతే తీసుకుంటున్నామో, సబ్జెక్ట్ కింద మనం దేన్నైతే భావిస్తున్నామో అది ఆ సెంటెన్స్ లో ఉన్న వర్బ్ ఏదైతే ఉందో, క్రియాపదం ఏదైతే ఉందో, లేదా చేసే పని ఏదైతే ఉందో ఆ పని నేరుగా చేస్తున్నదా, లేకపోతే ఆ పని రిసీవ్ చేసుకుంటుందా అంటే స్వీకరిస్తుందా. ఏదన్నా ఒక పని ఉంది, ఆ పని చేసేటప్పుడు ఒకరు డూయర్ ఉంటారు, ఇంకొకరు రిసీవర్ ఉంటారు. అంటే చేసేవారు, దాన్ని పొందేవారు అంటే స్వీకరించేవారు అని చెప్పొచ్చు. అలా ప్రతి సెంటెన్స్ లో కూడా సబ్జెక్ట్ పార్ట్ లో మనం దేన్నైతే కూర్చోబెడుతున్నామో ఆ సబ్జెక్టు ఆ వర్బ్ని చేస్తుందా లేకపోతే రిసీవ్ చేసుకుంటుందా అన్న దాని మీద అది ఏ రకమైన వాయిస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే అది ఒకవేళ డూయర్ గనకైతే, డూయర్ అంటే ఏంటి మనకి చేసేవారు గనకైతే, పని చేసేది గనకైతే దాన్ని మనం యాక్టివ్ వాయిస్ అంటాం. లేదా సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నది గనక రిసీవర్ గనకైతే, అంటే ఆ యాక్షన్ కి సంబంధించి రిసీవర్ గనకైతే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాం. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ లో ఏదుందో ప్యాసివ్ వాయిస్ ఏదుందో ఎలా కనిపెడతాము అంటే సింపుల్ గా సబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నది ఆ వెర్బ్ను గనక చేస్తూ ఉంటే అదే మెయిన్ గనక అయితే దాన్ని మనం యాక్టివ్ వాయిస్ అంటాం. లేదు సబ్జెక్ట్ ప్లేస్ లో మనం దేన్నైతే చూస్తున్నామో అది గనక ఆ వర్బ్ని చేయటం కాకుండా రిసీవ్ చేసుకునే విధంగా గనక ఉంటే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ కింద చూడొచ్చు సింపుల్ గా. కాబట్టి ఇటు నుంచి అటు మార్చడమైనా అటు నుంచి ఇటు మార్చాలన్నా ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదో మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఈ మార్చే ప్రక్రియలో అంటే యాక్టివ్ నుంచి ప్యాసివ్ కావచ్చు, ప్యాసివ్ నుంచి యాక్టివ్ కావచ్చు, మార్చే విధానంలో మనకి మెయిన్ గా 3 కోర్ రూల్స్ ఉంటాయి. అంటే మెయిన్ రూల్స్ మూడే ఉంటాయి. అంటే ఆ మూడిటితో ఉంటాం కాదు, ఈ మూడిటిని బేస్ చేసుకునే మనం కన్వర్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ మూడు ఏంటో మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ఏంటంటే స్వాపింగ్ ద పొజిషన్. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ పార్ట్ లో నేను ఏదైతే చెప్పానో ఆ ఇంట్రడక్షన్ పార్ట్ లో మీకు ఏది యాక్టివ్ వాయిస్ ఏది ప్యాసివ్ వాయిస్ అనేది ఎలా గుర్తించాలో చెప్పాను. ఇప్పుడు యాక్టివ్ నుంచి ప్యాసివ్ కి, ప్యాసివ్ నుంచి యాక్టివ్ కి మార్చాలి అంటే రూల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే ద సబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ సెంటెన్స్ బికమ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసివ్ సెంటెన్స్ ఆఫెన్ ప్రెసిడెడ్ బై ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద యాక్టివ్ సెంటెన్స్ బికమ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసివ్ సెంటెన్స్. సింపుల్ గా చూడండి, ఒకటే గుర్తు ఏంటి అంటే యాక్టివ్ నుంచి ప్యాసివ్ చెప్తాను, ఆ తర్వాత ప్యాసివ్ నుంచి యాక్టివ్ అర్థం కావడానికి చిన్న స్టేట్మెంట్ లో తెలియచేయచ్చు. ఈ యాక్టివ్ వాయిస్ లో ఉండే సెంటెన్స్ ఏదైతే ఉంటుందో ఆ యాక్టివ్ వాయిస్ లో మనం దేన్నైతే సబ్జెక్ట్ కింద చూస్తున్నామో ఆ సబ్జెక్ట్ గనక ఆబ్జెక్ట్ కింద మారితే అప్పుడు ఒక యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కింద మారుతుంది. అంటే సింపుల్ గా చూడండి, మీకు అర్థం కావడానికి జాగ్రత్త చెప్తున్నాను. యాక్టివ్ వాయిస్ కి సంబంధించి చెప్తున్నాను. యాక్టివ్లో ఏమవుతుందంటే సబ్జెక్టు ఆబ్జెక్ట్ అవుతుంది, అలాగే ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఏంటి, ప్యాసివ్ వాయిస్ కూడా అంతే, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది. అంటే ఒక సెంటెన్స్ ఏదైనా తీసుకుంటే సబ్జెక్ట్ అసలు యాక్టివా ప్యాసివా అనేది పక్కన పడేసేంటి కాసేపు. ఒక సెంటెన్స్ మనం తీసుకుంటే ఆ సెంటెన్స్ లో సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గాను ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గాను రాస్తే దాని వాయిస్ అనేది చేంజ్ అవుతుంది. ఇది ఫస్ట్ రూల్. మనకి నెక్స్ట్ రూల్ చూద్దాం. నెక్స్ట్ రూల్ చూసే ముందు ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇక్కడే ఇంకోటి మీకు చెప్పాను కదా, ఆఫెన్ ప్రెసిడెడ్ బై అంటే ఏంటి అంటే ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కింద వెళ్తుందన్నా కదా,
ఈ యొక్క ఆబ్జెక్ట్ కింద మారే ముందు ఏమవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ కు ముందు ఈ యొక్క బై అనేది ఒకటి వచ్చి చేరుతుంది. అంటే మనం ఒక యాక్టివ్ వాయిస్ లో ఉన్న సెంటెన్స్ ని ప్యాసివ్ వాయిస్ లోకి ఎలా మారుస్తామంటే సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ గాను ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ గాను మార్చడమే కాకుండా ఏ సబ్జెక్ట్ ని అయితే మనం తీసుకువెళ్ళి ఆబ్జెక్ట్ కింద రాస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ కు ముందు ఈ యొక్క బై అనేది ఒకటి ఫామ్ అవుతుంది, యాడ్ అవుతుంది. సింపుల్ గా చూడండి, మీకు యాక్టివ్ వాయిస్ ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాను. బెర్రీ కిక్స్ ద బాల్. అది ఏమవుతుందంటే ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నేమ్ ఏదైతే ఎవరైతే పని చేస్తున్నారో అది మనం యాక్టివ్ వాయిస్ అనుకున్నాం, అంతే కదా మనం అనుకున్నది. కాబట్టి ఎవరు పని చేస్తున్నారు, ఈ బెర్రీ పని చేస్తున్నాడు కాబట్టి సబ్జెక్ట్ అవుతుంది. ఈ కిక్స్ అంటే ఏంటిది, వర్బ్ అవుతుంది. ఇప్పుడు ది బాల్ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఎలా మార్చాం జాగ్రత్తగా చూడండి, ఈ బాల్ అనే దాన్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ కింద పెట్టాం ఫస్ట్. ఈ కిక్స్ అనేది వెర్బ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది కింద మనం చూద్దాం రూలు. ఈ బెర్రీనేమో తీసుకెళ్లి సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ కింద పెట్టి దానికి ముందు ఈ బై అనేది రాసాం. ఇది మీకు నేర్పించాలనుకున్నది. ఫస్ట్ రూల్ ఏంటి అంటే దాని పొజిషన్స్ స్వాప్ చేయడమే కాకుండా యాక్టివ్ లో ఉన్న దానికి బై అనేది చేర్చాలి ముందు. అదే ప్యాసివ్ నుంచి యాక్టివ్ మార్చేటప్పుడు ఏం చేయాలి, ఈ సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని ఎలాగో ఇంటర్చేంజ్ చేస్తాం, అంటే ఒకదాని ప్లేస్ లో ఒకటి రాస్తాం కాదంటలేదు. ఇప్పుడు ఈ బైని ఏం చేయాలి, ఎలిమినేట్ చేసేయాలి. ఎప్పుడు ప్యాసివ్ నుంచి యాక్టివ్ లోకి వచ్చేటప్పుడు. కాబట్టి చాలా సింపుల్, ఈజీ. ఫస్ట్ రూల్ ఏంటంటే స్వాపింగ్ ద పొజిషన్. ఒకవేళ యాక్టివ్ నుంచి ప్యాసివ్ మారిస్తే బై యాడ్ చేస్తాం, ఒకవేళ ప్యాసివ్ నుంచి యాక్టివ్ తీసుకొస్తే బైని ఎలిమినేట్ చేస్తాం. సెకండ్ రూల్ కొద్దాం, వెర్బ్ ఫామ్ కి సంబంధించి ఏం చేయాలి. ఇప్పుడు చూడండి, ద వెర్బ్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్ ఆల్వేస్ యూజెస్ ద పాస్ట్ పార్టిసిపుల్ V3 ఫామ్ రిగార్డ్లెస్ ఆఫ్ ద టెన్స్. అంటే నువ్వు ఏ టెన్స్ లో ఉందనేది మీకు అనవసరం. అంటే యాక్టివ్ వాయిస్, జాగ్రత్తగా వినండి, యాక్టివ్ వాయిస్ ఏ టెన్స్ లో ఉందనేది మీకు అనవసరం. ఏది ఉన్నా కానీ మీరు ప్యాసివ్ వాయిస్ లో రాసేటప్పుడు కంపల్సరీ ఆ వెర్బ్ ఫామ్ ని మనం V3 ఫామ్ లోనే రాస్తాము. ఇప్పుడు మనం వైస్ వెర్సా రివర్స్ లోకి వద్దాం. ఒక ప్యాసివ్ ని యాక్టివ్ లోకి రాసేటప్పుడు ఏం చేయాలి, ప్యాసివ్ అనేది ఎప్పుడు కూడా ఎలాగుంటుంది, V3 ఫామ్ లోనే ఉంటుంది. మరి ఈ యాక్టివ్ ఫామ్ లో రాసేటప్పుడు ఏ ఫామ్ లో రాయాలి అంటే మనం కింద టెన్సెస్ రూల్స్ అనేవి మళ్ళీ నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చూడండి, బెర్రీ సింగ్స్ ఎ సాంగ్. అయితే ఇప్పుడు ఏమైంది, ఇది ఎవరు పని చేస్తున్నారో వాళ్ళే సబ్జెక్ట్ లో ఉన్నారు. ఇప్పుడు దీన్ని ఏం చేసాం, ఫస్ట్ రూల్ ప్రకారం దీన్ని ఆబ్జెక్ట్ కింద చేయాలి. ఏంటి మనకి ఆబ్జెక్ట్ ఏమవుతుంది ఇక్కడ, ఏ సాంగ్ అవుతుంది. కాబట్టి ఏ సాంగ్ అనేది మనకి సబ్జెక్ట్ కింద అయింది. అలాగే జాగ్రత్తగా చూడండి, బై అనేది యాడ్ అయ్యి ఈ సబ్జెక్ట్ బెర్రీ అనేది ఆబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి సింగ్, శాంగ్, సంగ్ మనకి తెలిసింది అదే కదా, సింగ్, శాంగ్, సంగ్. కాబట్టి V3 ఫామ్ లో ఉండాలి. కాబట్టి జాగ్రత్త చూడండి, ఇది ఏమైంది, V3 ఫామ్ లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈజ్ ఎందుకు యాడ్ అయిందో తర్వాత చూద్దాం. కాబట్టి ఇక్కడ కూడా మళ్ళీ అదే చూద్దాం. చూడండి, కిక్ ఏమైంది, కిక్డ్ అయింది. అర్థమవుతుందా? ఇప్పుడు థర్డ్ రూల్, మెయిన్ ప్రామినెంట్ రూల్, థర్డ్ రూల్ ఏంటి అంటే ఆక్సిలరీ వెర్బ్ సంబంధించి. ఆక్సిలరీ వెర్బ్ అంటే ఏంటి, మనకి హెల్పింగ్ వెర్బ్స్ కింద వస్తాయి. కాబట్టి చూడండి, అండ్ ఆక్సిలరీ వెర్బ్ బీ ఫామ్ తో ఉండే వర్బ్ కావచ్చు, లేదా ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్, బీన్, బీయింగ్ ఏదైనా కావచ్చు, మస్ట్ బి యాడెడ్ టు షో ద టెన్స్. ఆ టెన్స్ ప్రకారం మనం అది యాడ్ చేయాల్సి ఉంటుంది. దేనికి ఏది యాడ్ చేయాలి అనేది కింద రూల్స్ లో నేను చెప్తాను, జాగ్రత్త. ఇప్పుడు 2 రూల్స్ అయినాయి, వాటి ప్రకారం ఇది కొత్తది కూడా చూద్దాం. బాబీ ఈజ్ ఈటింగ్ అన్ యాపిల్. ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ ఏమవుతుంది, అన్ యాపిల్ అవుతుంది. సబ్జెక్ట్ ఏమవుతుంది, బాబీ అవుతుంది. ఈ ఈట్ అనేది ఏమవుతుంది, మనకి బేస్ యొక్క వర్బ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి, మనం ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ కింద రాయాలి. కాబట్టి అన్ యాపిల్ అనే సబ్జెక్ట్ అయిపోయింది, ఈ బాబీ అనేది ఆబ్జెక్ట్ అయింది, బై అనే ఈ యొక్క ప్రిపోజిషన్ యాడ్ అయింది. ఇప్పుడు చూడండి, ఈటెన్ అనేది మనకి థర్డ్ ఫ్రమ్ V3 ఫామ్ వచ్చింది. ఇప్పుడు ఈజ్ బీయింగ్ ఏదైతే ఉందో ఈ ఈజ్ అనే ఆ యొక్క ఆక్సిలరీ వెర్బ్ ఏదైతే ఉందో బీయింగ్ అనేది, ఈజ్ బీయింగ్ అనేది మనకి యాడ్ అయింది. కాబట్టి దేనికి ఏది యాడ్ అవుతుంది అనేది మనం ఈ కింద రూల్స్ ప్రకారం నేర్చుకుంటాం. కాబట్టి ప్రైమరీ రూల్స్ 3 ఒకటి దాని యొక్క పొజిషన్ సబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ టు సబ్జెక్ట్ ఇంటర్చేంజ్ అవ్వడం. రెండోది వచ్చేసరికి V3 ఫామ్ లో ప్యాసివ్ లో కంపల్సరీ రాయడం. మరి యాక్టివ్ లో ఏం రాయాలంటే రూల్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఆక్సిలరీ వెర్బ్ అనేది ఉపయోగించడం. ఈ 3 అనేవి మనకి మెయిన్ రూల్స్. ఇప్పుడు టెన్స్ ఏ టెన్స్ కి ఎలా చేంజ్ అవుతుంది అంటే నేను ఇప్పుడు చెప్పాను కదా ఇక్కడ మీకు ఏమని, ఈ ఈజా, యామా, ఆరా, వజ్జా, వర్రా, బీయింగా లేకపోతే ఈజ్ బీయింగా ఇలా ఏది ఉపయోగించాలి అనేది టెన్స్ ఫామ్ ను బట్టి బేస్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా వెర్బ్ చేంజింగ్ లో కూడా ప్యాసివ్ V3 ఉంటుంది, కానీ యాక్టివ్ లో ఏ వెర్బ్ ఉంటుంది, ఎలా ఉంటుందంటే టెన్స్ ని బట్టి మరలా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని మనం ఇప్పుడు చూద్దాం. సో టెన్స్
ట్రాన్స్ఫర్మేషన్ రూల్స్ చూద్దాం ఇప్పుడు. అంటే ఏ టెన్స్ లో ఉన్నది ఎలా మారుతుంది అనేది. అందుకే మీకు చెప్పాను ముందు క్లాసెస్ అనేవి కంపల్సరీ చూశాక మాత్రమే చూడండి అని. మనకు అప్పుడు ఆ టెన్స్ ఫార్మ్స్ తెలిస్తే మాత్రమే, అంటే వాటి మీద మన గ్రిప్ ఉంటే మాత్రమే ఇవి మనం చాలా ఈజీగా ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ చూద్దాం, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చూద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో యాక్టివ్ ఫామ్ అంటే యాక్టివ్ వాయిస్ ఎలాగుంటుందంటే V1 లో లేదా V1 ప్లస్ ఎస్ లేదా ఈఎస్ ఫామ్, ఆల్రెడీ మనం టెన్సెస్ లో నేర్చుకున్నదే ఆ ఫామ్ లో ఉంటుంది. ఇప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్ లో ఉన్నది ఈ V1 లేదా V1 ప్లస్ ఎస్ఆర్ఈఎస్ ఫామ్ లో ఉన్నదాన్ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలి అంటే ఏంటి అంటే, ఈ వెర్బ్ ఏదైతే V1 ఉందో, మళ్ళీ చెప్తున్నాను, లేదా V1 ప్లస్ ఎస్ అంటే V1 కి ఎస్ యాడ్ అయ్యింది కానీ లేదా V1 కి ఈఎస్ యాడ్ అయింది కానీ ఇదన్నీ కూడా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అంటే సింపుల్ గా యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ ఉపయోగించి దానికి V3 ఫామ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు యామ్ దేనికి ఉపయోగిస్తాం, ఈజ్ దేనికి ఉపయోగిస్తాం, ఆర్ దేనికి ఉపయోగిస్తాం అనేది మీకు లింకింగ్ వెబ్స్ లో చెప్పాను, హెల్పింగ్ వెబ్స్ లో చెప్పాను, టెన్సెస్ లో చెప్పాను. కాబట్టి ఆ లెసన్ మరలా చూడండి. కాబట్టి ఈ ఫామ్ అనేది ఎలా మారుతుంది అంటే యామ్ ఈజ్ ఆర్ అనే దానికి V3 అనేది యాడ్ అవుతుంది. తర్వాత చూసుకుంటే ఇప్పుడు మనం రిటర్న్ లో వద్దాం, అంటే రివర్స్ లో వద్దాం. రివర్స్ లో ఉన్నది ఎలా మారుతుంది, యామ్ ప్లస్ V3 లో కానీ, అంటే ప్యాసివ్ లో యామ్ ప్లస్ V3 కానీ ఈజ్ ప్లస్ V3 కానీ ఆర్ ప్లస్ V3 కానీ ఉందనుకో, అది ఎలా చేంజ్ అవుతుంది అంటే V1 లేదా V1 ప్లస్ ఎస్ లేదా V1 ప్లస్ ఈఎస్ కింద చేంజ్ అవుతుంది. ఇప్పుడు యాక్టివ్ టు ప్యాసివ్ ఒకటి, ప్యాసివ్ టు యాక్టివ్ ఒకటి మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ ప్రాక్టీస్ సెషన్ లో మరిన్ని క్వశ్చన్స్ చూడొచ్చు. ప్రజెంట్ మీకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. యాక్టివ్ సెంటెన్స్ చెప్తున్నా చూడండి. టీచర్స్ ఎక్స్ప్లెయిన్ ద లెసన్. కాబట్టి దీనికి మనం ఎలా చేంజ్ చేయాలి అనే దాని ముందు ఒకసారి దీన్ని మనం స్ప్లిట్ చేసుకుందాం. మనకి సబ్జెక్ట్ వచ్చేసరికి ఏమొస్తుంది, టీచర్స్ వచ్చింది. అలాగే వర్బ్ వచ్చేసరికి అంటే మనకి V ప్లస్ ఎస్ ఏమొచ్చింది, V1 ఫామ్ లోనే వచ్చింది. V1 ఫామ్ లో ఉంది ఏముంది, ఎక్స్ప్లెయిన్ అని ఉంది. అలాగే నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏముంది అంటే మనకి ది లెసన్ ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈ ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవ్వాలి, చక్కగా రాసాం. ది లెసన్ సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి V1 ఫామ్ అనేది ఎలా మారాలి, V1 ఫామ్ లో ఉన్నది ఈజ్ యామ్ ఈజ్ ఆర్ లో ఒకటి హెల్పింగ్ వెర్బ్ తీసుకుని V3 లో రాయాలి. కాబట్టి ఈజ్ అనేది ఎందుకు రాసాం, జాగ్రత్త చూడండి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏమైంది, ది లెసన్ అయింది. ద లెసన్ అనేది ఏంటిది, సింగులర్. సింగులర్ కి మనం ఏం ఉపయోగించాలి, హెల్పింగ్ వెర్బ్ ఎప్పుడు కూడా ఆక్సిలరీ వెర్బ్ ఈజ్ ఉపయోగించాలి. కాబట్టి దీనిలో మనం ఈజ్ అనే దాన్ని తీసుకున్నాం. తీసుకుని ఈజ్ V3 ఫామ్ ఏముంది, ఎక్స్ప్లెయిన్ కి ఎక్స్ప్లెయిన్డ్ వస్తుంది. కాబట్టి ఈజ్ ప్లస్ V3 ఫామ్ రాసి బై అనే ప్రీపోజిషన్ వాడి ఆ తర్వాత సబ్జెక్ట్ గా ఉన్న టీచర్స్ ని ఈ టీచర్ కింద రాసాం. సాధారణంగా ఇలాంటప్పుడు మనం అందరం చేసే తప్పు ఏంటి అంటే, ఇక్కడ టీచర్స్ అనే దాన్ని కన్సిడర్ చేసుకుని, జాగ్రత్త చూడండి, ఇక్కడ ప్లూరల్ లో ఉంది కాబట్టి ఇది కన్సిడర్ చేసుకుని మనం ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ లో ఏదో ఒకటి మనం డ్రాగ్ చేసుకుంటాం. అలాగా చేయాల్సింది. ముందు నేను ఒక రూల్ ప్రకారం ఎలా చెప్పాను, సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని ఇంటర్చేంజ్ చేయమన్నాను ఫస్ట్ది. కాబట్టి ఇంత క్లియర్ గా మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు సబ్జెక్ట్ రాసిన తర్వాత సబ్జెక్ట్ యొక్క ఫామ్ ఎలాగుంది, సింగులర్ ఫామ్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈజ్ ప్లస్ V3 ఫామ్ రాసాం. ఇలా మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం ప్యాసివ్ టు యాక్టివ్ చేద్దాం. అర్థమవుతుందా, ఇప్పుడు యాక్టివ్ చేసాం కదా, ఇప్పుడు ప్యాసివ్ టు యాక్టివ్ చేద్దాం. ప్యాసివ్ లో ఏముందో జాగ్రత్త చూడండి, అంటే ఏ ఫామ్ లో ఉందో జాగ్రత్త చూద్దాం. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ బై మెనీ పీపుల్. అయితే ఇక్కడ ఏది సబ్జెక్ట్ లో ఉంది, అది డూయరా లేకపోతే రిసీవరా అంటే ఇంగ్లీష్ అనేది డూయర్ కింద లేదు, రిసీవర్ ఉంది. ఇక్కడ డూయర్ ఎవరు, మెనీ పీపుల్. అంటే డూయర్ అనే వాళ్ళు ఆబ్జెక్ట్ లో ఉన్నారు కాబట్టి ఇది ఏ రకమైన సెంటెన్స్ అయింది, ప్యాసివ్ సెంటెన్స్ అయింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, ఏది సబ్జెక్ట్ కింద ఉంది, ఏది ఆబ్జెక్ట్ కింద ఉంది, ఏది వెర్బ్ ఫామ్ లో ఉందో జాగ్రత్తగా చూద్దాం. జాగ్రత్తగా చూడండి. సబ్జెక్ట్ లో ఏముంది, ఇంగ్లీష్ ఉంది, ఇంగ్లీష్. నెక్స్ట్ వెర్బ్ ఏ ఫామ్ లో ఉందో ఇప్పుడు మేము రాద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం, ఈజ్ స్పోకెన్ అని రాద్దాం. అది ఏ ఫామ్ లో ఉందో ఇప్పుడు మీకు క్లియర్ గా చెబుతాను. బై వచ్చేసింది. కాబట్టి నెక్స్ట్ ఏముంది, మనకి ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఏముందంటే మెనీ పీపుల్ ఉంది. జాగ్రత్త చూడండి, ఇది ఒక్కటి వింటే మిగతావన్నీ ఈజీగా అర్థమవుతాయి. కాబట్టి ఇది మనకి ఎలా ఉందంటే ఈజ్ ప్లస్
V3 ఫామ్ లో ఉంది. మనం ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి? V1 ఫామ్ లోకి తీసుకురావాలి. మరి V1 లో రాయాలా, V1S లో రాయాలా, V1ES లో రాయాలంటే SVS మనం ఎక్కడ ఉపయోగిస్తాం? మనం పూర్వ క్లాసుల్లో నేర్చుకున్నాం. కాబట్టి ఇక్కడ ఉపయోగించాల్సింది ఏంటి? మనకి V1 ఫామ్ ఒకటి సరిపోతుంది. కాబట్టి మెనీ పీపుల్ ఇక్కడ ఆబ్జెక్ట్ లో ఉన్న సబ్జెక్ట్ అయింది మెనీ పీపుల్. సింపుల్ గా స్పీక్, నెక్స్ట్ ఆబ్జెక్ట్ కింద మనం ఏది రాస్తాం, దానిలో సబ్జెక్ట్ ఏది ఉందో రాస్తాం కాబట్టి ఇంగ్లీష్. ఇలా ప్యాసివ్ నుంచి యాక్టివ్ కి కన్వర్ట్ చేస్తాం. కాబట్టి నెక్స్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్న దాన్ని ఎలా మారుస్తాం అనేది ఒకసారి చూద్దాం. ప్రెసెంట్ కంటిన్యూస్ యొక్క వెర్బ్ ఫామ్ ఏంటి? మనందరం నేర్చుకున్నదే ఈజ్, యామ్, ఆర్ ప్లస్ V4. అదే యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4. ఏదైనా పర్లేదు, ఎటు తిట్టు చెప్పినా. కాబట్టి దాన్ని మనం ఎలా మార్చాలి అనేది ఒకసారి జాగ్రత్తగా గమనించండి. కాబట్టి ప్రెసెంట్ కంటిన్యూస్ లో ఉన్నదాన్ని మనం యాక్టివ్ లో ఉన్నదాన్ని ప్యాసివ్ కింద మార్చాలి అంటే జాగ్రత్తగా చూడండి. ఇదే ఈజ్, యామ్, ఆర్ కి ఏం యాడ్ అవుతుంది అంటే బీయింగ్ యాడ్ అయ్యి V3 ఫామ్ యాడ్ అవుతుంది. అంటే ఏదన్నా సెంటెన్స్ లో మనకి ఒకవేళ ప్యాసివ్ వాయిస్ లో ఉందనుకోండి, ఆ ప్యాసివ్ వాయిస్ లో ఈజ్, యామ్, ఆర్ తో పాటు బీయింగ్ ఉందనుకోండి, ఇప్పుడు దాన్ని సింపుల్ గా మనం ఏ టెన్స్ లోకి మార్చాలంటే ప్రెసెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ లోకి మనం మార్చాల్సి ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఇది చూడండి, ఇప్పుడు మనకి ఈ సెంటెన్స్ ని మనం ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడంటే క్లియర్ గా పైన మీకు డెఫినేషన్ స్ట్రక్చర్ కనపడుతుంది కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. మరి పైన అలా ఎక్స్ప్లెనేషన్ లేనప్పుడు అది ఏ రకమైన సెంటెన్స్ మనం చేయాలంటే ఎలాగంటే ఈ ఫార్మ్స్ అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి యాక్టివ్ టు పాసివ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ కూడా మళ్ళీ యాక్టివ్ వాయిస్ లో మనం సబ్జెక్ట్ ఏదో, అలాగే వర్బ్ ఏదో, వర్బ్ ఏ ఫామ్ లో ఉందో, అలాగే ఆబ్జెక్ట్ ఏదో రాస్తాను. జాగ్రత్తగా చూడండి. సబ్జెక్ట్ ఏమవుతుంది అంటే ఇక్కడ మళ్ళీ సబ్జెక్ట్ ఏమో మళ్ళీ ఇదే బెర్రీ అవుతుంది. అలాగే నెక్స్ట్ వెర్బ్ ఏ ఫామ్ లో ఉందో ఇప్పుడు ఐడెంటిఫై చేద్దాం. అది ఏముందంటే మనకి ఈజ్ రైటింగ్ అనే ఫామ్ లో ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసరికి మళ్ళీ ఏ లెటర్ గా ఉంది. ఇప్పుడు ఈజ్ రైటింగ్ ని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఈజ్ ప్లస్ V4 అంటే ఏంటి? మనకి బేస్ ఫామ్ ఆఫ్ వెర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ నేర్చుకున్నాం కదా ఆల్రెడీ. కాబట్టి ఈజ్ ప్లస్ V4 లో ఉన్నదాన్ని మనం ఎలా రాయాలి అంటే ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఈజ్ ప్లస్ V4 లో ఉన్నది మనం ఏ ఫామ్ లో రాయాలి? ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 లో రాయాలి. కాబట్టి ఇప్పుడు మనం ఒక్కోదాన్ని మారుద్దాం. ఫస్ట్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవ్వాలి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవ్వాలి. కాబట్టి సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ బెర్రీ, అది లాస్ట్ లో వస్తుంది బై బెర్రీ అని. కాబట్టి ఆబ్జెక్ట్ ఏ లెటర్ కాబట్టి ఏ లెటర్. ఇక్కడ ఈజ్ ప్లస్ V4 ఏమవ్వాలి? ఏం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి? జాగ్రత్తగా చెప్పండి. ఏ ఫామ్ లో ఉంది ఇది? ఈజ్ బీయింగ్ పక్కన V3 ఫామ్ లోకి రావాలి. కాబట్టి ఈజ్ బీయింగ్ రిటర్న్ అని వస్తుంది. అర్థమైంది అంతే కదా? రైట్ కి V3 ఫామ్ ఏంటి? రిటర్న్. కాబట్టి ఈ రిటర్న్ అని రాసి బై బెర్రీ అని రాసేస్తాం. కాబట్టి యాక్టివ్ టు ప్యాసివ్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలో చూసాం. ఇప్పుడు ప్యాసివ్ టు యాక్టివ్ ఎలా కూడా చూద్దాం. ఇప్పుడు ప్యాసివ్ చూద్దాం. ఇప్పుడు మీకు అర్థం కావడానికి అవి నేను ఎరేజ్ చేశాను. జాగ్రత్త చూడండి. ఇది ప్యాసివ్ లో ఉందని మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఏది ఉంది, వర్బ్ ఏ ఫామ్ లో ఉంది, అలాగే ఆబ్జెక్ట్ ఏది ఉంది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం. సబ్జెక్ట్ కింద ఏ కార్ అనేది ఉంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ కింద ది మెకానిక్ ఉంది. నెక్స్ట్ మనకి వర్బ్ అనేది ఏ ఫామ్ లో ఉందంటే ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ఫామ్ లో ఉంది. కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవ్వాలి. కాబట్టి ఇది మెకానిక్ సబ్జెక్ట్ అయింది. అలాగే ఏ కార్ అనేది ఆబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఈజ్ బీయింగ్ అనేది ఏమవ్వాలి? ఈజ్ కింద కన్వర్ట్ అయ్యి ఈ V3 లో ఉన్నది V4 లోకి రావాలి. కాబట్టి ఈజ్ రిపేరింగ్ ఏ కార్. ఇలా మనం మార్చాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్నీ కొంచెం ఫాస్ట్ గా చెప్పడానికి ట్రై చేస్తాను, లెంత్ ఎక్కువైపోతుంది వీడియో కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉన్నది ఎలా మారుస్తామంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క వెర్బ్ ఫామ్ ఏంటి? మనకి హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్. అది ఎలా చేంజ్ అవుతుంది అంటే హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 కింద ఫామ్ అవుతుంది. ఇప్పుడు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు దీనిలో సబ్జెక్ట్ వచ్చేసరికి బాబీ అవుతుంది, ఆబ్జెక్ట్ వచ్చేసరికి ది టాస్క్ అవుతుంది, వర్బ్ వచ్చేసరికి హ్యాస్ ప్లస్ V3 ఫామ్ లో ఉంది. ఇప్పుడు ఇది ఏమవ్వాలి? హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V3 ఫామ్ లోకి మార్చాల్సి ఉంటుంది. కాబట్టి ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ కింద మారుద్దాం. ఆబ్జెక్ట్ ఏంటి? ది టాస్క్. ఇక్కడ హ్యాస్ ఫినిష్డ్ అనేది ఏమవుతుంది? హ్యాస్ బీన్ ఫినిష్డ్. ఈ బై అనేది యాడ్ అయ్యి ఈ సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ కింద బాబీ కింద చేంజ్ అయింది. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ప్యాసివ్ టు యాక్టివ్ చూద్దాం. దానిలో ప్యాసివ్ వచ్చేసరికి మనకి ఎలా ఉంది? ద ట్రీ అనేది సబ్జెక్టు, ఇక్కడ ది గార్డెనర్ అనేది ఆబ్జెక్టు, హ్యాస్ బీన్ అనేది మనకి ఏమవుతుంది? వెర్బ్కు ముందు వచ్చే ఈ ఆక్సిలరీ అయింది కాబట్టి ఈ హ్యాస్ బీన్ కట్ అనేది
ఇది V3 ఫామ్ లో ఉంది. కాబట్టి ఇప్పుడు మనకి కట్ మూడు ఒకటే కదా. ఇప్పుడు దీన్ని మనం ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ కింద రాద్దాం. ఆబ్జెక్ట్ ఏంటి? ది గార్డెనర్. ఇక్కడ మనకి వర్బ్ ఏంటి? హ్యాస్ బీన్ కట్. ఇది ఏమైపోయింది? ఆటోమేటిక్ గా హ్యాస్ కట్ అయిపోయింది. ది నెక్స్ట్ ద ట్రీ అనే సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అయింది కాబట్టి ది గార్డెనర్ హ్యాస్ కట్ ద ట్రీ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంతటితో మనకి ప్రజెంట్ టెన్స్ లో ఉన్న మూడు అయిపోయినాయి. ఏది మిస్ అయింది ప్రజెంట్ టెన్స్ లో మీకు అర్థమవుతుంది కదా. అది ఎందుకు మిస్ అయింది అనేది లాస్ట్ లో చెబుతాను. ఇప్పుడు మూడే అయినాయి కాబట్టి ఇప్పుడు సింపుల్ పాస్ట్ లో కూడా చూద్దాం. దాని యొక్క ఫామ్ సింపుల్ పాస్ట్ లో మనకి ఎలా ఉంటుంది? ఫామ్ వెర్బ్ ఫామ్ V2 లో ఉంటుంది కాబట్టి అది మనకి వజ్ లేదా వర్ ప్లస్ V3 లోకి మారుతుంది. V3 అనేది మనకు కామన్ ఎప్పుడైనా కానీ. వజ్ ఎప్పుడు వాడతాం, వర్ ఎప్పుడు వాడతాం అనేది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు యాక్టివ్ టు పాసివ్ ఎలా అయిందో చూద్దాం ఒకసారి. దీనిలో సబ్జెక్ట్ అనేది వచ్చేసరికి షీ, ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఏ డెలీషియస్ మీల్, అలాగే ప్రిపేర్డ్ అనేది వచ్చేసరికి మనకి వర్బ్ ఫామ్ V2 ఫామ్ లో ఉంది. ఇప్పుడు ప్యాసివ్ వచ్చేసరికి ఏ డెలీషియస్ మీల్ అనేది సబ్జెక్ట్ అవ్వాలి కాబట్టి ఏ డెలీషియస్ మీల్. ఈ ప్రిపేర్డ్ అనేది వాజ్ ప్రిపేర్డ్ కింద మారింది. దేని బేస్ చేసుకుని? ఆల్రెడీ మీకు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ లో చెప్పాను. ఇక్కడ వజ్ పెట్టాలా వర్ పెట్టాలా అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ సెంటెన్స్ లో సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ డెలీషియస్ మీల్ అనేది ఏమవుతుంది? వర్రను ఉపయోగించాం, అది సింగులర్ కాబట్టి వజ్ అని ఉపయోగిస్తాం. కాబట్టి డెలీషియస్ మీల్ వాజ్ ప్రిపేర్డ్. ఇప్పుడు షీ అనేది సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అయింది కాబట్టి బై హర్ కింద రాస్తాం. నెక్స్ట్ ప్యాసివ్ టు యాక్టివ్ చూద్దాం. దీనిలో సబ్జెక్ట్ ఫస్ట్ మనం సెంటెన్స్ లో ఐడెంటిఫై చేయాల్సింది ది మ్యాచ్ అనేది సబ్జెక్టు, అలాగే అవర్ టీమ్ అనేది ఆబ్జెక్టు, వజ్ వన్ అనేది ఏమవుతుంది మనకి ప్యాసివ్ వాయిస్ లో ఉన్న వజ్ ప్లస్ V3 ఫామ్ లో ఉంది కాబట్టి ఇది మనకి ఏమైపోవాలి? డైరెక్ట్ గా V3 ఫామ్ లోకి రావాలి. అవర్ టీమ్ అనేది సబ్జెక్ట్ అయింది, వజ్ వన్ అల్లా వన్ అవుతుంది, ది మ్యాచ్ అల్లా ఆబ్జెక్ట్ అవుతుంది, అవర్ టీమ్ వన్ ద మ్యాచ్ అనేది మనకి ఈ యొక్క కన్వర్షన్ లో కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో చూసుకున్నట్లయితే యాక్టివ్ అనేది ఏ ఫామ్ లో ఉంటుంది? మనందరం నేర్చుకున్న వర్బ్ వజ్ ఆర్ వర్ ప్లస్ V4 ఫామ్ లో ఇంగ్ ఫామ్ లో ఉంటుంది. కాబట్టి ప్యాసివ్ ఏమవుతుందంటే ఈ వజ్ వర్ ఏదైతే ఉందో దానికి బీయింగ్ యాడ్ అయ్యి V3 ఫామ్ లోకి వర్బ్ మారుతుంది. కాబట్టి చూద్దాం. బెర్రీ వాజ్ సింగింగ్ ఏ సాంగ్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ బెర్రీ ఆబ్జెక్ట్ అవ్వాలి, వాజ్ సింగింగ్ ఏమవ్వాలి? వాజ్ బీయింగ్ సింగింగ్ అవ్వాలి. అలాగే ఏ సాంగ్ అనేది సబ్జెక్ట్ కింద ఆబ్జెక్ట్ కింద ఉన్న సబ్జెక్ట్ కింద అవ్వాలి. కాబట్టి ఏ సాంగ్ వాజ్ సింగింగ్ ఏమో వాజ్ బీయింగ్ సంగ్ బై సబ్జెక్ట్ బెర్రీతో యాడ్ అవుతుంది కాబట్టి ఏ సాంగ్ వాజ్ బీయింగ్ సంగ్ బై బెర్రీ. నెక్స్ట్ ప్యాసివ్ టు యాక్టివ్ చూద్దాం. ద ఫ్లోర్ వాజ్ బీయింగ్ క్లీన్ బై ద సర్వెంట్. ద ఫ్లోర్ అనేది సబ్జెక్టు, ద సర్వెంట్ అనేది ఆబ్జెక్టు, బై అనేది యాడ్ అవుతుంది మనకి. వాజ్ బీయింగ్ క్లీన్డ్ అనేది మనకి ఎలా చేంజ్ అవ్వాలి? ఇక్కడ మనకు ఒక ఐడియా వచ్చేయాలి. వాజ్ క్లీనింగ్ కింద చేంజ్ అవ్వాలి. కాబట్టి ద సర్వెంట్ వాజ్ క్లీనింగ్ ద ఫ్లోర్ అనేది మనకి కరెక్ట్ గా కన్వర్స్ అయినట్టు లెక్క. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ చూసుకున్నట్లయితే యాక్టివ్ గా మనం ఉండే మన యొక్క నార్మల్ ఈ యొక్క స్ట్రక్చర్ హ్యాడ్ ప్లస్ V3, అది సింపుల్ గా హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 అంటే హ్యాడ్ బీన్ ప్లస్ V3 కింద మారుతుంది. కాబట్టి చూద్దాం. బాబీ హ్యాడ్ కంప్లీటెడ్ ది హోంవర్క్. బాబీ అనేది సబ్జెక్ట్ అవుతుంది, ది హోంవర్క్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. హ్యాడ్ కంప్లీటెడ్ అనేది హ్యాడ్ ప్లస్ V3 లో ఉంది. ఇప్పుడు ఇది ఏమవ్వాలి? హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ కింద మార్చాలి. కాబట్టి ది హోంవర్క్ హ్యాడ్ బీన్ కంప్లీటెడ్ బై బాబీ. ఫాస్ట్ గా చెప్పట్లేదు, అందుకే ఫస్ట్ రెండు టెన్సెస్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయినాయో జాగ్రత్తగా చెప్పాను. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మినిమం టైంలో మనం ఈ యొక్క వీడియో అనేది ఉండాలి టైం లైన్ అనే ఉద్దేశంతో కొంచెం స్పీడప్ గా చెప్తున్నాను అనిపిస్తే ఒక్కసారి మరలా వెనక్కి వెళ్ళి మరలా వినడానికి ట్రై చేయండి. కాబట్టి ప్యాసివ్ లో ఉన్నది యాక్టివ్ ఎలా అవుతుందో చూద్దాం. ఇప్పుడు ఒకసారి ది బుక్ సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ రెడ్. ఈ యొక్క వెర్బ్ ఫామ్ ఎలా ఉంది? హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 లో ఉంది. బై ద స్టూడెంట్, ది స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఆబ్జెక్ట్ లో ఉన్న సబ్జెక్ట్ గా రావాలి కాబట్టి ది స్టూడెంట్, ఈ హ్యాడ్ బీన్ రెడ్ అనేది హ్యాడ్ రెడ్, ద బుక్ అనేది ఆబ్జెక్ట్ కింద మారింది. కాబట్టి నెక్స్ట్ చూద్దాం. ఇంతటితో మనకి పాస్ట్ టెన్స్లు కూడా కంప్లీట్ అయిపోయింది. దీనిలో కూడా ఒకటి మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందో మనం లాస్ట్ లో చూద్దాం టెన్సెస్ లో. కాబట్టి ఈ యొక్క సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లోకి వచ్చేసాం. ఇప్పుడు మనం సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లోకి వచ్చేసరికి మనందరికీ తెలిసింది విల్ ప్లస్ V1 అనేది దాని యొక్క వెబ్ ఫామ్. కాబట్టి ప్యాసివ్ లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే విల్ బీ ప్లస్ V3 ఫామ్ లోకి మారుతుంది. ఇప్పుడు చూద్దాం. బెర్రీ విల్ ఇన్వైట్ హిస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఎలా ఉంది? బెర్రీ సబ్జెక్టు, హిస్ ఫ్రెండ్స్ అనేది ఆబ్జెక్టు, విల్ ఇన్వైట్ అనేది దాని యొక్క వెర్బ్ ఫామ్ అంటే విల్ ప్లస్
ఇన్వైట్ అనేది V1 కాబట్టి ఇప్పుడు హిస్ ఫ్రెండ్స్ ఆబ్జెక్ట్ అలా సబ్జెక్ట్ అయింది. హిస్ ఫ్రెండ్స్ విల్ ఇన్వైట్ అలా విల్ బి ఇన్వైటెడ్, ఎందుకంటే విల్ బి ప్లస్ V3 ఫామ్లోకి మారాలి కాబట్టి విల్ బి ఇన్వైటెడ్ బై సబ్జెక్ట్ బెర్రీ కాబట్టి బెర్రీ రాసేస్తాం ఇక్కడ. ఇప్పుడు ప్యాసివ్ టు యాక్టివ్ చూద్దాం. సింపుల్గా ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్యాసివ్లో చూసుకున్నట్లయితే ది వర్క్ అనేది సబ్జెక్ట్, విల్ బి డన్ జాగ్రత్త చూడండి, విల్ బి ప్లస్ V3 ఫామ్ బై దెమ్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, మనకి సబ్జెక్ట్ ఏమో ఆబ్జెక్ట్ అవ్వాలి, ఆబ్జెక్ట్ ఏమో సబ్జెక్ట్ అవ్వాలి. ఈ విల్ బి డన్ అంటే విల్ బి ప్లస్ V3 ఫామ్ లో ఉన్నది ఏమవ్వాలి, విల్ ప్లస్ V1 ఫామ్ లోకి రావాల్సి ఉంటుంది ప్యాసివ్ కాబట్టి. కాబట్టి మనకి ఈ వెబ్ ఫార్మ్స్ అనేది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, డూ డిడ్ డన్ నేర్చుకున్నాం కాబట్టి ఈ యొక్క విల్ బి డన్ అనేది డూ కింద మారుతుంది. విల్ ప్లస్ డూ కింద విల్ డూ కింద మారుతుంది కాబట్టి ద వర్క్ విల్ బి డన్ బై దెమ్ అనేది, ఈ దెమ్ అనేది దే కింద ఎందుకు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది మీకు స్పెషల్ ప్రొనౌన్స్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి దెమ్ వల్ల దే అవుతుంది యాక్టివ్ లో, దే విల్ డూ ద వర్క్ అనేది మనకి అక్కడ పర్ఫెక్ట్ గా మార్చినట్టు కన్వర్ట్ అయినట్లు లెక్క మనకి. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి వచ్చేసినట్లయితే మనం దాని యొక్క వర్బ్ ఫామ్ అనేది విల్ హ్యావ్ ప్లస్ V3 లో ఉంటుంది. అది మనకి ప్యాసివ్ లోకి వెళ్ళేసరికి ఏమవుతుందంటే విల్ హ్యావ్ బీన్ ప్లస్ V3 కింద కన్వర్ట్ అవుతుంది. కాబట్టి దానిలో యాక్టివ్ నుంచి ప్యాసివ్ చూద్దాం. సబ్జెక్ట్ బెర్రీ, అలాగే ద కోర్స్ ఆబ్జెక్ట్, విల్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్, విల్ హ్యావ్ ఫినిష్డ్ అంటే విల్ హ్యావ్ ప్లస్ V3. ఇది ఎలా మారాలి, విల్ హ్యావ్ బీన్ ప్లస్ V3 కింద మారాల్సి ఉంటుంది. కాబట్టి ఇది కోర్స్ అనే సబ్జెక్ట్ అయింది, ద కోర్స్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్డ్, ఎందుకంటే V3 ఫామ్ లో ఉండాలి కాబట్టి ఫినిష్డ్ బై సబ్జెక్ట్ బెర్రీ అవుతుంది. ఇప్పుడు ప్యాసివ్ లోకి వద్దాం. ప్యాసివ్ లో ద మెసేజ్ విల్ హ్యావ్ బీన్ సెంట్ బై ద మేనేజర్. కాబట్టి ది మేనేజర్ అనే ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కింద అయింది. ఈ విల్ హ్యావ్ బీన్ అనేది సింపుల్ గా విల్ హ్యావ్ అయ్యింది. ఈ యొక్క సెంట్ అనే ఈ యొక్క వెబ్ సెంట్ కింద ఉంది, V3 కిందే. ది మెసేజ్ అనే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయింది కాబట్టి ది మెసేజ్ విల్ హ్యావ్ బీన్ సెంట్ బై ద మేనేజర్ అనేది ద మేనేజర్ విల్ హ్యావ్ సెంట్ ద మెసేజ్ అనేది మనకి కరెక్ట్ అయింది. ఇప్పుడు మనకి ఫ్యూచర్ టెన్స్ లో కూడా జాగ్రత్తగా గమనించండి, రెండే వచ్చినాయి, సింపుల్ వచ్చింది, ఫ్యూచర్ వచ్చింది. మనకు ఆ రెండిట్లో వచ్చింది, దీనిలో రాంది ఫ్యూచర్ కంటిన్యూస్ రాలేదు. కాబట్టి చూడండి ఒకసారి, కంటిన్యూస్ రాలేదు కాబట్టి ఈ ఫ్యూచర్ లో మనకి రెండే వచ్చినాయి, ఫ్యూచర్ కంటిన్యూస్, అదే విధంగా అన్ని టెన్సెస్ లో ఉండే అంటే 3 టెన్సెస్ లో ఉండే పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి టెన్సెస్ కి ఏముండవు అంటే డు నాట్ హ్యావ్ ప్యాసివ్ ఫామ్, వాటికి ప్యాసివ్ ఫామ్స్ అనేవి ఉండవు. అంటే మనకి 8 ఫామ్స్ లో మాత్రమే మనం యాక్టివ్ టు ప్యాసివ్, ప్యాసివ్ టు యాక్టివ్ అనేది కన్వర్ట్ చేయగలగం. కాబట్టి ఆ 8 మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రొసీజర్ కి మనం వెళ్ళిపోదాం. కొన్ని స్పెషల్ కన్వర్షన్ కేసెస్ ఉంటాయి. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్సెస్, అంటే కమాండ్స్ కావచ్చు, రిక్వెస్ట్ కావచ్చు, అవి చేసేటప్పుడు మనం పైన నేర్చుకున్నది ఏది కూడా ఇక్కడ మనకి ఆప్ట్ అవ్వవు. అదేంటో చూద్దాం. యాక్టివ్ టు ప్యాసివ్ ఎలా మారుతుంది అనేది ఒకసారి మీకు చెప్తాను చూడండి. ఓపెన్ ద డోర్, అది మనం ప్లీజింగ్ గా అడిగితే రిక్వెస్ట్ అనుకోవచ్చు ప్లీజ్ పెట్టి, లేదా కమాండ్ గా చెప్తే ఇలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏదేమవుతుందంటే లెట్ ద డోర్ బి ఓపెన్ అని అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ది డోర్ అనేది ముందుకు వస్తుంది, ఆ తర్వాత ఈ ఓపెన్ అనేది ఏదైతే ఉందో ఇది లాస్ట్ లోకి వెళ్ళి బి ఓపెన్ అని రాయడమే కాకుండా ముందు లెట్ బి, ఈ 2 వర్డ్స్ మనకి కమాండ్ రిక్వెస్ట్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ కి ఈ లెట్ అలాగే బి అనేది 2 ఏమవుతుంది మనకి యాడ్ అవుతాయి. ఈ ఓపెన్ అనేది ఎలాగో V1 లో ఉన్నదాన్ని ఎలాగో V3 లోకి రాసాం కాబట్టి ఇది ఒక స్పెషల్ కేసు కింద గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పెషల్ కేసు చూడండి. ఓకే, ఇదే ప్యాసివ్ టు యాక్టివ్ కూడా ఇచ్చారు కాబట్టి లెట్ ద ప్లాంట్స్ బి వాటర్డ్. ఇప్పుడు ఏమవుతుంది, సింపుల్ గా ఈ వాటర్ దాన్ని ఈ V3 ఫామ్ ని మనం V1 లోకి రాస్తాం, V1. అలాగే ది ప్లాంట్స్, వాటర్ ద ప్లాంట్స్, సింపుల్ గా మనకి అక్కడ యాక్టివ్ వాయిస్ కింద ఫామ్ అయిపోయింది. కాబట్టి కొన్ని ఎగ్జామ్షనల్ కేసెస్ ఇవి. కాబట్టి నెక్స్ట్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ కి అయితే, ఒకవేళ క్వశ్చన్ అడిగే క్వశ్చన్స్ కి సెంటెన్సెస్ కి అయితే యాక్టివ్ హూ రోడ్ దిస్ బుక్ అనేది ఏమవుతుందంటే బై హూమ్ అనే, ఆల్రెడీ మనం ఇదివరకు నేర్చుకున్నాం హూమ్ అంటే ఏంటన్నది. బై హూమ్ అనే దాంతో స్టార్ట్ అయ్యి వాజ్ ద బుక్ రిటర్న్ అనే ఈ యొక్క ఫామ్ లోకి మారుతుంది. ఈ రోట్ అనేది ఏమవుతుంది V3 ఫామ్ లోకి రిటర్న్ కింద మారి ఇప్పుడు దిస్ బుక్ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ అయిపోయి వజ్ అనేది వాడుతున్నాం ప్యాసివ్ వాయిస్ కాబట్టి. నెక్స్ట్ చూడండి, ఈజ్ క్రికెట్ లైక్డ్ బై యూ. ఇప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది లేకపోతే మనం ఏం చేయాలి, హిడెన్
హెల్పింగ్ వర్బ్ ని తీసుకోవాలి అని మనం ప్రీవియస్ గా నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ మనల్ని అడుగుతున్నారు కాబట్టి డూ యూ లైక్ క్రికెట్ అనేది ఇక్కడ క్వశ్చన్ అనేది అవుతుంది. అంటే సింపుల్ గా అవతల వాళ్ళు అడుగుతున్నది మనల్ని కాబట్టి ఇప్పుడు మనల్నే అడుగుతున్నట్లు ఆ క్వశ్చన్ మనం ఫామ్ చేయాల్సి ఉంటుంది అన్నట్లు లెక్క. మీకు అర్థం కావడానికి చెప్పాను ఆ మాట మనల్నే అని. కాబట్టి నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెంటెన్స్ విత్ 2 ఆబ్జెక్ట్స్. కొన్ని సెంటెన్స్లు ఏమవుతుందంటే 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను. బెర్రీ గేవ్ బాబీ ఏ పెన్. మీకు దీనిలో ఐడెంటిఫై చేయడానికి మళ్ళీ రాస్తున్నాను. బెర్రీ గేవ్ బాబీ ఏ పెన్. ఇప్పుడు మీరు చెప్పండి, దీనిలో ఆబ్జెక్ట్ ఏదవుతుంది? ఇక్కడ పేరు వచ్చింది కదా అని ఇది అనుకోకూడదు. ఏ పెన్ అనేది ఏమవుతుందంటే మనకి మెయిన్ ఆబ్జెక్ట్ అవుతుంది లేదా డైరెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇప్పుడు రెండో ఆబ్జెక్ట్ కూడా మనకు కనపడుతుంది సబ్జెక్ట్ కాంది. ఇదేమవుతుందంటే ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ లేదా మెయిన్ ఆబ్జెక్ట్ కాంది అని చెప్పొచ్చు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇలా రెండు ఉన్నప్పుడు ఏం చేయాలో జాగ్రత్తగా చూడండి. 2 రకాలుగా రాయొచ్చు. చూడండి ఒకసారి, బెర్రీ గేవ్ బాబీ ఏ పెన్. కాబట్టి ఫస్ట్ మనం ఈ బాబీ అనే ఒక ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ నే మనం సబ్జెక్ట్ కింద మార్చాలి అనుకున్నాం అనుకోండి. బాబీ వాజ్ గివెన్, ఎందుకని V3 ఫామ్ లోకి రావాలి కాబట్టి గివెన్ ఎ పెన్ బై బెర్రీ. కాబట్టి ఈ యొక్క మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అయిపోతుంది, దానిలో డౌట్ ఏం లేదు. కాకపోతే ఈ యొక్క డైరెక్ట్ ఆబ్జెక్ట్ ను సబ్జెక్ట్ చేస్తున్నావా లేదా ఈ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ను సబ్జెక్ట్ చేస్తున్నావా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి బాబీ వాజ్ గివెన్ ఎ పెన్ బై బెర్రీ అని రాయొచ్చు. లేదా డైరెక్ట్ ఆబ్జెక్ట్ ని రాయాలంటే ఇది మెయిన్, అసలు ఇదే గుర్తుపెట్టుకోండి. ఏ పెన్ వాజ్ గివెన్ టు బాబీ బై బెర్రీ, ఇలా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్యాసివ్ టు యాక్టివ్ కూడా చూద్దాం. హీ వాజ్ ఆఫర్డ్ ఏ జాబ్ బై ద కంపెనీ. కాబట్టి ద కంపెనీ ఆఫర్డ్ హిమ్ ఏ జాబ్. కాబట్టి హీ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్జెక్ట్ కిందే కాకుండా దీన్ని ఇంకో రకం కూడా రాయొచ్చు. ఇక్కడే చూడండి ఒకసారి రాద్దాం. ఏ జాబ్, ఎందుకంటే జాబ్ కూడా ఏమవుతుంది అక్కడ మనకి ఒక ఆబ్జెక్టే అవుతుంది కాబట్టి ఏది యాక్టివ్ లో. కాబట్టి ఏ జాబ్ వాజ్ ఆఫర్డ్ టు హిమ్, అతనికి కాబట్టి టు హిమ్ బై ద కంపెనీ. కాబట్టి ప్యాసివ్ లో ఇది ఉన్నా అది ఉన్నా రెండు కూడా కరెక్ట్ అవుతాయి. కాబట్టి 4వది ఎక్సెప్షనల్ కేసు చూసుకుంటే స్పెషల్ కేసు మనకి ప్రపోజిషనల్ వెబ్స్ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఏంటో చూద్దాం. ప్రపోజిషనల్ వెబ్స్ అంటే చూడండి ఒకసారి, ఇక్కడ యాక్టివ్ సెంటెన్స్ లో బాబీ లుక్స్ ఆఫ్టర్ ద గార్డెన్. లుక్స్ ఆఫ్టర్ ఇక్కడ జాగ్రత్త చూడండి, సపరేట్ గా చదవడానికి వీల్లేదు. కాబట్టి లుక్స్ ఆఫ్టర్ ఇక్కడ ప్రపోజిషనల్ వెర్బ్ కింద కనపడుతుంది. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే తీయకూడదు, సపరేట్ చేయకూడదు. ప్యాసివ్ లో రాసినప్పుడు ది గార్డెన్ ఈజ్, ఈ లుక్ అలా ఏమవుతుంది లుక్డ్ అవుతుంది. లుక్డ్ ఆఫ్టర్ అనే వర్డ్ అక్కడికి సింపుల్ గా తీసుకురావడం జరిగింది బై బాబీ. అంటే దీనిలో చూడండి ఒకసారి, ద రూల్స్ వర్ అదర్డ్ టు బై ద స్టూడెంట్స్. ఇక్కడ ఇది ప్రపోజిషనల్ వెర్బ్ ఇది కూడా, కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అంటే మనకి ప్రపోజిషనల్ వెర్బ్స్ అన్న కనపడితే ఆ ప్రపోజిషన్ దానికి అటాచ్ అయ్యి ఏదైతే ఉంటుందో వెర్బ్ కి దాన్ని మనం ఎలిమినేట్ చేయకూడదు లేదా డిలీట్ చేయకూడదు. కాబట్టి నెక్స్ట్ చూద్దాం. ఈ ఎగ్జామ్స్ లో మనకు ఉపయోగించే కొన్ని అడ్వాన్స్డ్ ప్యాటర్న్స్ కూడా మీ కొరకు ఫ్రేమ్ చేయడం జరిగింది. చూడండి ఫస్ట్ ఏంటి అంటే మోడల్ వెర్బ్స్. అంటే కెన్ గానీ కుడ్ గానీ షుడ్ గానీ మస్ట్ గానీ ఇలాంటి ఏదైతే మోడల్ వెర్బ్స్ ఇది వరకు నేను చెప్పానో ఇంకా ఉన్నాయి కదా, వాటికి ఎలా చేంజ్ అవుతుందో చూడండి ఒకసారి. బాబీ షుడ్ హెల్ప్ ద స్టూడెంట్ అనేది ఉంది. ఇప్పుడు యాక్టివ్ టు ప్యాసివ్ మార్చడానికి మనకి ఈ సబ్జెక్టు వెర్బ్ ఇంటర్చేంజ్ చేయడంలో ఎటువంటి సమస్య ఉండదు. ఇప్పుడు షుడ్ ఏమవుతుందో జాగ్రత్తగా చూడండి. హెల్ప్ ఏంటిది వెర్బ్, కాబట్టి హెల్ప్డ్ అయింది, అందులో కూడా ప్రాబ్లం లేదు. ఈ షుడ్ అనేది ఏమైందంటే షుడ్ బి కింద మారింది. ద స్టూడెంట్ షుడ్ బి హెల్ప్డ్ బై బాబీ. నెక్స్ట్ చూడండి, దిస్ ప్రాబ్లం కెన్ బి సాల్వ్డ్ బై బెర్రీ. మీరు ఆటోమేటిక్ గా చెప్పేస్తారు. కెన్ బి ఏమవ్వాలి, కెన్ అవ్వాలి. కాబట్టి సబ్జెక్ట్ ఏమవ్వాలి, ఇక్కడ ఆబ్జెక్ట్ అవ్వాలి. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏముంది, బెర్రీ ఉంది కాబట్టి సబ్జెక్ట్ బెర్రీ. ఈ కెన్ బి ఏమో కెన్, సాల్వ్డ్ ఏమో సాల్వ్, దిస్ ప్రాబ్లం ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నది ఆబ్జెక్ట్ అయింది. కాబట్టి ఈ యొక్క కెన్ బి, కుడ్ బి, షుడ్ బి, మస్ట్ బి ఇలా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫినిటివ్ ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి కూడా చూద్దాం. ఇన్ఫినిటివ్ కన్స్ట్రక్షన్ సింపుల్ గా ఏంటి అంటే ఆ యొక్క వర్బ్స్ ఏదైతే ఉన్నాయో హెల్పింగ్ వెర్బ్స్ వాటికి టు అనేది ఒకటి యాడ్ అవుతుంది. అలాంటివి ఏదైనా వచ్చినప్పుడు ఏం చేయాలో చూద్దాం. బెర్రీ ఈజ్ టు డెలివర్ ద స్పీచ్. ఇక్కడ ఈజ్ టు అనేది వచ్చింది, ఈజ్ కి టు అనేది యాడ్ అయింది. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో చూద్దాం. ద స్పీచ్ అనే సబ్జెక్ట్ కింద చేసాం. ద స్పీచ్ ఇక్కడ ఈజ్ టు ని సింపుల్ గా తీసుకొచ్చి ఈజ్ టు బి కింద రాయాల్సి ఉంటుంది. ఈజ్ టు బి డెలివర్డ్ బై బెర్రీ. కాబట్టి నెక్స్ట్ ప్యాసివ్ చూద్దాం. ద ప్రాజెక్ట్ హ్యాస్ టు బి, సింపుల్ గా చెప్పేస్తారు. హ్యాస్ టు బి ఏమవ్వాలి, ఇక్కడ ఈజ్ టు అయినట్టు హ్యాస్ టు అవ్వాలి. కాబట్టి ద బాబీ హ్యాస్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ అనేలాగా మనం
కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా సెంటెన్స్ ఫస్ట్ చూడంగానే సబ్జెక్ట్ ఏది, ఆబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది, వర్బ్ ఏ ఫామ్ లో ఉంది, ఒకవేళ అది ఇంపరేటివ్ సెంటెన్సా లేదా ఇంట్రాగేటివ్ సెంటెన్సా, ఇలా స్పెషల్ కేసెస్ లో ఏమన్నా కనపడుతుందా అనేది ఒకదాని తర్వాత మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ సెడ్ లేకపోతే ఇట్ ఈస్ బిలీవ్డ్ ఇలాంటివి కనిపించినప్పుడు ఏం చేయాలి ప్యాటర్న్. కాబట్టి చూడండి, పీపుల్ సే దట్ బెర్రీ ఈజ్ వైజ్. సే దట్ కాబట్టి వారు ఎవరో చెబుతున్నారు అన్నట్లు. కాబట్టి ఫస్ట్ చూడండి, ఇట్ ఈస్ సెడ్ దట్ బెర్రీ ఈజ్ వైజ్. ఇక్కడ పీపుల్ ఏమైంది, పీపుల్ ఎక్కడికి పోయారు, సాధారణంగా ప్రజలు అనుకునేది చెప్పాం. కాబట్టి అలాంటప్పుడు ఈ పీపుల్ ని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ సెడ్ దట్ బెర్రీ ఈజ్ వైజ్ లేదా బెర్రీ ఈజ్ సెడ్ టు బి వైజ్. ప్రజలందరూ చెబుతున్నారు కాబట్టి. నెక్స్ట్ ద న్యూస్ ఈజ్ బిలీవ్డ్ టు బి ట్రూ. ఇప్పుడు ఏం చేయాలి, ఆ వార్త నిజమని అందరూ నమ్ముతున్నారు. అందరూ అనేది అక్కడ ఎలా ఉంది, హిడెన్ గా ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చూసాం, పీపుల్ బిలీవ్ దట్ అనేది తీసుకొచ్చాం. బిలీవ్డ్ దట్ ద న్యూస్ ఈజ్ ట్రూ. ఇవి ఎక్సెప్షనల్ కేస్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా అందరూ నమ్మినవి లేకపోతే అందరూ ఇలా చెప్పుకుంటున్నారు, ఇలాంటి వాటికి ఏమవ్వాలి అంటే ఈ పీపుల్ అనే దాన్ని సింపుల్ గా మనం తీసుకొచ్చి హిడెన్ ఆ యొక్క వర్డ్ కి తీసుకొచ్చి మనం పెడతాం. నెక్స్ట్ చూద్దాం. కొన్ని దీనిలోనే ఇంపార్టెంట్ గా ఎక్సెప్షన్స్ కొన్ని ఉన్నాయి. ఆఖరిలో క్విక్ రివిజన్ ఇస్తాను మీకు, ఇప్పుడు కంగారు పడకండి. ఈ యొక్క కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జామ్షన్స్ ఏంటంటే, అంటే మనకి ప్యాసివ్ పాసిబుల్ కానీ కొన్ని చెబుతాను, జాగ్రత్త చూడండి. దీనిలో ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే ఏంటి అంటే, మనకి ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ లేనివి. కాబట్టి యాక్టివ్ చూడండి, బెర్రీ స్లీప్స్ అనేది ఉంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, లేదు. కాబట్టి ఆబ్జెక్ట్ లేనాటికి ఏమవ్వాలంటే నో ప్యాసివ్ వాయిస్ పాసిబుల్ యాజ్ దేర్ ఈజ్ నో ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అనేది అసలు అక్కడ లేదు. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటి, అక్కడ ఆబ్జెక్ట్ లేకపోయినా కంప్లీట్ మీనింగ్ ఇచ్చేది. మీకు ఇదివరకు క్లాస్లోనే చెప్పాను, ట్రాన్సిటివ్ ఇంట్రాన్సిటివ్ వెర్బ్స్. అందుకే పూర్వం క్లాసులు విన్న తర్వాత వినమనేది. కాబట్టి ఇలా ఏదైతే ఆబ్జెక్ట్ లేకపోయినా కంప్లీట్ మీనింగ్ ఇచ్చే వెర్బ్స్ ఉంటాయో వాటిని మనం మార్చలేము. కాబట్టి ఇక్కడ ఏముండదు మనకి, ఆ యొక్క ప్యాసివ్ అనేది ఏమవుదు, పాసిబుల్ కాదు. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ కనుకుంటే అంటే ఏంటి, బెర్రీ ప్రైజ్డ్ హిమ్సెల్ఫ్. అక్కడ ఏమవుతుంది, హిమ్సెల్ఫ్ అతనే పొగుడుకున్నాడని. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎవరు, వేరే వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళే ఉన్నారు. ఆ ప్రొనౌన్ కే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ హిమ్సెల్ఫ్ అనేది వచ్చింది. హిమ్సెల్ఫ్ లేకపోతే హర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, అవర్ సెల్ఫ్, ఇలాంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఈ బెర్రీ అనే అతనికే మళ్ళీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కాబట్టి అతన్నే మనం సబ్జెక్ట్ కింద ఉంచేసి బెర్రీ వాజ్ ప్రైజ్డ్ బై హిమ్సెల్ఫ్. అంటే ఏం లేదు, హిమ్సెల్ఫ్ ఎదరకు వచ్చింది కానీ వచ్చేమైంది, అది మళ్ళీ బెర్రీ అయిపోయింది. ఇప్పుడు ఈ బెర్రీ ఏమైంది, ఆఖరిలోకి వచ్చి హిమ్సెల్ఫ్ అయిపోయింది. కాబట్టి ప్రైజ్డ్ అనేది వాజ్ ప్రైజ్డ్ బై కింద మారిపోయింది. ఇప్పుడు చూద్దాం, షీ వాజ్ బ్లేమ్డ్ బై హర్ సెల్ఫ్. ఆమె నిందించుకుంది. మీకు అర్థం కావడానికి తెలుగులో చెప్తున్నాను. కాబట్టి హెర్ సెల్ఫ్ అనేది ఏమైంది, మళ్ళీ షీ అయిపోయింది. వాజ్ బ్లేమ్డ్ అనేది బ్లేమ్డ్ కింద మారింది. ఈ షీ అనేది మళ్ళీ ఆబ్జెక్ట్ కింద వెళ్ళిన హర్ సెల్ఫ్ కిందే అవుతుంది. కాబట్టి ఇవి ఇంపార్టెంట్ కేసు. ఒక్కసారి మీకు దీనిలో ఒక్కసారి రివైజ్ చేస్తాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు అన్ని గుర్తుంటాయి. నో మ్యాటర్ వాట్ ద tense, the active sentence is in, the passive version must contain the V3 form. అంటే మనకి ఇచ్చిన యాక్టివ్ టెన్స్ ఏదైతే ఉందో, యాక్టివ్ టెన్స్ ఏ ఫామ్ లో ఉంది అనేది మనకు అనవసరం. ప్యాసివ్ వాయిస్ కంపల్సరీ V3 ఫామ్ లోనే ఉండాలి. ఇప్పుడు ఇలా అన్నాం కదా, V3 ఫామ్ లో ప్యాసివ్ ఉన్నది ఏదైనా పర్లేదు, యాక్టివ్ ఏదైనా ఉండాలి అనడానికి వీల్లేదు. దానికి మనం రూల్స్ నేర్చుకున్నాం, యాక్టివ్ లోకి ఎలా వెళ్ళాలి అనేది. కాబట్టి యూ మస్ట్ ఇంక్లూడ్ ఏ హెల్పర్, అంటే బీ ఫామ్ కావచ్చు, బీ వర్బ్ కావచ్చు, లేదా ఈజ్, ఆర్, వజ్, వర్, బీన్, బీయింగ్, ఇలాంటివన్నీ కూడా ఏమవుతుందంటే టు డిఫైన్ ద టెన్స్. ఇవన్నీ మనం ఎందుకు ఉపయోగిస్తామంటే టెన్స్ ని డిఫైన్ చేయడానికి, అది ఏ టెన్స్ లో ఉంది అనేది. కాబట్టి ఇఫ్ ద సెంటెన్స్ హ్యాస్ నో ఆబ్జెక్ట్, ఒకవేళ సెంటెన్స్ కనుక ఆబ్జెక్ట్ లేకపోతే, ఇప్పుడే చెప్పుకున్నాం కదా, బెర్రీ స్లీప్స్ లేకపోతే బాబీ గోస్, ఇలాంటివన్నీ ఏంటంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్వర్ట్, అంటే ఏంటంటే ప్యాసివ్ లోకి మార్చలేము. డోంట్ ట్రై టు ఫోర్స్ ఏ ప్యాసివ్ స్ట్రక్చర్ ఆన్ దీస్. ఒకవేళ మీరు పైకి ఆప్షన్స్ ఇచ్చి ఇలా ప్యాసివ్ లోకి ఏదన్నా భయంకరంగా మిమ్మల్ని ఏమన్నా కన్ఫ్యూజ్ చేయడానికి మార్చేసి కింద నన్ ఆఫ్ ది అబౌవ్ ఇస్తే మీకు నన్ ఆఫ్ ది అబౌవే అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ లేని వర్బ్స్ కలిపి ఉన్న సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ప్యాసివ్ వాయిస్ రాయడం కుదరదు. నెక్స్ట్ ప్రొనౌన్ కన్వర్జెన్స్ వచ్చేసరికి ఐ అనేది మీ అవుతుంది, హీ అనేది హిమ్ అవుతుంది, షీ అనేది హర్ అవుతుంది, వి అనేది అజ్ అవుతుంది, అలాగే దే అనేది దెమ్ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఫర్ మోడల్స్, అలాగే ఇన్ఫినిటివ్స్ అంటే కెన్, మస్ట్, షుడ్ ఇలాంటి మోడల్స్ కావచ్చు, లేకపోతే హ్యాస్ టు, ఈజ్ టు, హ్యాడ్ టు లాంటి ఈ యొక్క ఇన్ఫినిటివ్స్ కావచ్చు. ఇలాంటి వాటిలన్నిటికీ
B+V3 అనేది యాడ్ అవుతుంది. అలాగే ఒక వెర్బ్, ఇఫ్ ఎ వెర్బ్ ఈజ్ ఫాలోడ్ బై ఎ ప్రపోజిషన్ అంటే లాఫ్స్ ఎట్ లేదా లుక్స్ ఆఫ్టర్, ఇలాంటివి ఇందాక చెప్పాను కదా నేను, ఇలాంటివి ఏమైనా వస్తే కీప్ ద ప్రపోజిషన్ అటాచ్డ్ టు ద వెర్బ్ అంటే వెర్బ్ మారిస్తే మార్చారు V3లోకి, కానీ ఆ ప్రపోజిషన్ ని ఎక్కడా మార్చకూడదు. కాబట్టి డు నాట్ డిలీట్ ఇట్, దాన్ని మార్చొద్దు. ఆర్ ద మీనింగ్ విల్ చేంజ్ అంటే మీరు కనుక దాన్ని డిలీట్ చేస్తే మీనింగే మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాఫ్ సెట్ ఉంది కాబట్టి లాఫ్ సెట్ లో ఎట్లేపేసి లాఫ్డ్ అని రాశారనుకో, ఇప్పుడు ఏమవుతుంది, నవ్వడం మాత్రమే అవుతుంది. ఇక్కడ లాఫ్ సెట్ అంటే ఒక పర్టికులర్ దాని వైపు చూసి నవ్వడం, కాబట్టి అలా మనం దాన్ని డిలీట్ చేయకూడదు. ఇంతటితో మనకి ఈ డే లెవెల్లో యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ కన్వర్షన్స్ అంటే యాక్టివ్ టు ప్యాసివ్ అలాగే వైస్ వర్సా అంటే ప్యాసివ్ టు యాక్టివ్ కూడా ఎలా కన్వర్ట్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా మల్టిపుల్ రూల్స్ ఉన్నాయి, చాలా చెప్పాలంటే కంక్లూజన్స్ ఉన్నాయి. ముందు మనం అది ఏ రకమైన సెంటెన్స్ అనేది చూడాలి, అలాగే ఏ టెన్స్లో ఉందనేది చూడాలి, ఈ టెన్స్లో లేనిదేదో చూసి అది ఏ రకమైన సెంటెన్సో చూడాలి, ఎక్సెప్షనల్ వర్డ్స్ ఏమన్నా వచ్చినాయో చూడాలి, వాటిలన్నిటిని మళ్ళీ మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. కాబట్టి 3 బేసిక్ రూల్, ఎన్ని నేర్చుకున్నా నేర్చుకోకపోయినా ఒక బేసిక్ రూల్స్ 3 సబ్జెక్ట్ ని ఆబ్జెక్ట్ చేయడం, ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేయడం ఫస్ట్ రూల్. అలాగే వర్బ్ ఫామ్ ని మార్చడం అంటే కంపల్సరీ ప్యాసివ్ లో ఉన్నది V3 ఫామ్ లోకి మార్చడం, అలాగే V3 ఫామ్ లో దీనిలోకి మార్చాలంటే టెన్స్ బేస్ చేసుకుని మార్చడం. అలాగే 3వ రూల్ ప్రామినెంట్ రూల్, హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో ఆక్సిలరీ వెర్బ్స్ అవి యూజ్ చేయడం. కాబట్టి బేసిక్ 3 రూల్స్ ని బేస్ చేసుకుని మనం ఈ యొక్క యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిసెస్ అన్ని కూడా మనం నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం కాంప్లికేటెడ్ టాపిక్కే, కానీ జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. కాబట్టి మరలా వినడానికి ట్రై చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మీకు నోట్స్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఈ యొక్క ప్రిపరేషన్ గ్రూప్ ఉంది కాబట్టి దానిలో జాయిన్ అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఉంటాయి. ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా గ్రూప్ లింకు, అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్, ఆ ఛానల్లో మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ పోస్ట్ చేయబడతాయి క్విజ్ రూపంలో. గ్రూప్లో పోస్ట్ చేయడం కుదరదు కాబట్టి. అలాగే ఈ వాట్సాప్లో పోస్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే దానిలో కూడా మీకు క్వశ్చన్స్ అనేవి కనపడతా ఉంటాయి. మీరు ఆన్సర్ చేసి ఎందుకు తప్పు అనేది కూడా అక్కడ మీరు ఎక్స్ప్లెనేషన్ చూడవచ్చు. అలాగే నా సోషల్ మీడియా అకౌంట్ కూడా ఇచ్చాను, ప్లీజ్ డూ ఫాలో. అన్నిటికంటే మరి ముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేసి ఇతరులకు షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు ఒకవేళ ఈ కోర్స్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ యొక్క అప్రిషియేషన్ తెలియజేయడానికి లేదా మీ యొక్క ఒపీనియన్ తెలియజేయడానికి కామెంట్ సెక్షన్లో యువర్ కామెంట్స్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్. కాబట్టి వాటిని చూసి మాకు కూడా మరింత వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ డూ కామెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.